హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా క్రీమీ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఐస్ క్రీమ్ మేకర్ లేకుండా వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఐస్ క్రీమ్ కేవలం 3 to 4 ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా ఫ్రెష్ మ్యాంగోస్తో హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం ఫ్రెష్ మ్యాంగోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని బాగా బ్లెండ్ చేసిన పల్ప్ పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో 3 to 4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్లో 2 cups మిల్క్ తీసుకొని అందులో 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి మరిగించాలి. షుగర్ యాడ్ చేశాక అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా మరిగించుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక స్లో ఫ్లేమ్ మీద పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ యాడ్ చేసి లంప్స్ ఫామ్ అవ్వకుండా కంటిన్యూస్గా ఇలా కలుపుకోవాలి. మిక్స్ యాడ్ చేశాక మిల్క్ని ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా కంటిన్యూస్గా ఇలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 2 minutes అలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేశాక మిల్క్ మనకి కస్టర్డ్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్సీని చల్లారనివ్వాలి. మిల్క్ కస్టర్డ్ చల్లారాక పక్కన పెట్టుకున్న మ్యాంగో పల్ప్లోకి ఈ కస్టర్డ్ని యాడ్ చేసి అందులో 1/2 cup కండెన్స్డ్ మిల్క్, 1/2 tablespoon వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో కస్టర్డ్ మిక్స్ రెడీ అయ్యింది. ఈ మిక్స్ని గ్లాస్ లేదా ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని 2 to 3 hours ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక స్మాల్ బట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఉంది. ఎవ్రీ 2 to 3 hours ఒకసారి బయటకు తీసి బ్లెండ్ అయినా చేయండి, లేకపోతే మిక్స్ అయినా చేయాలి. ఎందుకంటే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్లో యూజువల్గా ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. అవి బ్రేక్ చేయడం వల్ల టెక్స్చర్ స్మూత్గా క్రీమీగా వస్తుంది. జస్ట్ స్టోర్లో నుండి తెచ్చిన ఐస్ క్రీమ్ లాగా ఇలా 2 to 3 times రిపీట్ చేస్తే ఫైనల్ ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా రిచ్గా ఉంటుంది. ఒకవేళ ఈ స్టెప్ మిస్ అయితే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అన్నది ఐసీ లేదా రఫ్గా ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ని స్కిప్ చేయకండి. ఇక్కడ నేను ఎవ్రీ 2 hours ఒకసారి 2 times ఐస్ క్రీమ్ మిక్స్ని గ్రైండ్ చేశాను. అలా 2 times గ్రైండ్ చేశాక సాఫ్ట్ క్రీమీ మిక్స్ రెడీ అయింది కదా. దీన్ని గ్లాస్ బౌల్లో వేసి స్పూన్తో స్మూత్ చేసి కవర్తో కవర్ చేసి ఓవర్ నైట్ ఫ్రీజ్ చేయాలి. రాత్రంతా ఫ్రీజర్లో పెట్టాలి. నెక్స్ట్ డే ఎంతో టేస్టీ క్రీమీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందో. మీరు ఒకసారి ట్రై చేయండి మ్యాంగో సీజన్ అయిపోకముందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.